హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్ బాయ్కాట్ దెబ్బ గట్టిగానే తగిలిందిగా అంటూ కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదేం కొత్త కాదు. ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా నెగిటివ్ రూమర్స్ కానీ నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ కొత్త ఏమి కాదు. స్టార్టింగ్ నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా నెగిటివ్ ఊహాగానంలో మధ్యలోనే రిలీజ్ అయ్యి ఇంత భారీ హిట్ కొట్టింది హరిహర వీరమల్లు. సో ఇప్పుడు కలెక్షన్ల విషయానికి వస్తే అంటే మొన్న ప్రీమియర్స్ పడ్డాయి. నిన్న ఫస్ట్ డే కలెక్షన్స్, ముఖ్యంగా ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయ్యి ఒక 24 అవర్స్ కాకముందు నుంచే కూడా ఈ సినిమా కలెక్షన్ల గురించి కానీ ఫస్ట్ డే కలెక్షన్ల గురించి రికార్డ్స్ స్థాయికి గురించి కానీ అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది చూసుకుంటా ఉంటే గతం నుంచి కూడా ఈ సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, మన అందరికీ తెలిసిందే, వైసీపీ తరపున ఉన్నవాళ్ళు. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దెబ్బ కొట్టిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మునుపెన్నడూ కూడా లేని విధంగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ప్రమోషన్స్లో పాల్గొన్నారు. సో ఈ ప్రమోషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ సినిమా గురించే మాట్లాడకుండా కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థుల గురించి అంటే వైసీపీ వాళ్ళ గురించి రాజకీయాల గురించి కూడా కొంచెం అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఫ్యాన్స్ అనే వాళ్ళు అంటే వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడ డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. మీరు ఇక్కడ సినిమా ప్రమోషన్స్లో వెళ్ళి కూడా మా గురించి మాట్లాడుతున్నారు, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడే డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు ఇంకా మేము సినిమా చూడము, సినిమా బాయ్కాట్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని ముందుకు తీసుకొచ్చారు. అయినప్పటికీ అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు వైసీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా సినిమా చూడడానికి అంటే ముందు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెనక కూడా వేయడం కావచ్చు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే 70 కోట్లు గ్రాస్ వసూలు చేశారనే విధంగా అయితే అక్కడక్కడ కొంచెం న్యూస్ అయితే వినిపిస్తుంది. మూవీ టీం వల్ల అఫీషియల్గా ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ కొంతమంది పుష్ప 2తోని కూడా పోలుస్తూ ఉన్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ 294 కోట్లు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా అంటే కలెక్షన్ చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ ఓన్లీ హిందీ వర్షనే 72 కోట్లు వసూలు చేసింది పుష్ప 2. సో ఇప్పుడు హరిహర వీరమల్లు చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ పుష్ప 2 హిందీ వర్షన్ కలెక్షన్స్ కూడా రాలేకపోయాయి. అండ్ ప్రీమియర్స్ పెట్టి ఇంత భారీగా టికెట్లు పెంచినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి కలెక్షన్లు వస్తే ఒకవేళ ప్రీమియర్స్ పెట్టకుండా టికెట్ల రేట్లు పెంచకుండా ఉంటే ఇంకా వీరమల్లు పరిస్థితి ఏంటో చాలా దీనంగా ఉండేదేమో అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఏ సినిమాతోని ఈ సినిమాని పోలుస్తున్నారని ఒక్కసారి వాళ్ళు అంటే వాళ్ళ మైండ్కి అనేది అర్థమై ఉంటే బాగుండేదని కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే పుష్ప 2 పుష్ప పార్ట్ 1 మనం చూసాం కాబట్టి పుష్ప 2 మీద విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అయింది కాబట్టి అంత ఘోరంగా వసూళ్ళు వచ్చాయి, అంతమంది ఆదరించారు. కానీ ఇక్కడ ఇది ఒక పార్ట్ 1, దీనికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏవి కూడా లేవు. అది కూడా సినిమా రిలీజ్ అయ్యేటువంటి ఒక ముందు రోజు వరకు కూడా సినిమా గురించి నెగిటివ్ టాకే ఉండింది. సో మరి అక్కడ ఒక మనిషి ఎవరైతే సినిమా చేశారో అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో మొత్తం క్లమ్జీగా 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఆ సినిమాకి ఈ సినిమాకి పోల్చడం కాకుండా సినిమాలో కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి, ఏ విధంగా ఉంది, అసలు ఏ లైన్ తీసుకున్నారు, దాన్ని దేన్ని ఉద్దేశించి తీసుకున్నారు, దాన్ని కూడా చూడాలి. మీరు ఏ సినిమాతోని పోల్చి చూస్తున్నారో ఇక్కడ ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ ఫ్యాన్స్ దేన్ని కూడా పోల్వట్లేదు. కానీ మీరు ఆ సినిమాతో ఈ సినిమాని పోల్చడం అనేది అక్కడ ఒక సోషల్ మెసేజ్ ఉందా ఆ సినిమాలో, దేని గురించి ఉంది అది ఖచ్చితంగా మీ మనసుకు తెలుసు. సో ఈ సినిమాలో ఏంటంటే అప్పట్లో ఔరంగజేబులు కావచ్చు, ముస్లిం రాజులు కావచ్చు, హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేశారో, హిందువుల యొక్క దేవాలయాలని కానీ విగ్రహమూర్తులు కానీ ఏ విధంగా పగలగొట్టారో, ఏ విధంగా కక్ష సాధింపులు చేశారో, సో ఆ రోజులలో ఒక హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఒక యోధుడు ఉంటే ఏ విధంగా పోరాటం చేసేవాడు అని ఒక ఊహాగానంతో ఈ సినిమాని క్రియేట్ చేశారు. సో ఈ విధంగా ఒక సినిమాని పోల్చినప్పుడు కూడా అంటే పోల్చడానికి తగ్గట్టుగా ఆ సినిమా ఉందా లేదని కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఫార్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్ చూసిన తర్వాత ఈ యొక్క బాయ్కాట్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ వల్ల కొంచెం గట్టిగానే ఇబ్బంది అయ్యిందేమని కూడా అంటూ ఉన్నారు. కాకపోతే అందులో ఏమాత్రం నిజం ఉందా లేదని ప్రేక్షకులకే తెలియాలి ఇంకా.